వచ్చిందప్ప అంటాం. అనుమానం వస్తేనే నీ ముందు ఒక శాస్త్రం వస్తుంది. నీకు ఇంకా సంశయం వచ్చింది, ఏమేమి శాస్త్రవాక్కు శాస్త్ర సమ్మతం, శాస్త్ర సమ్మతమై ఉండాలా, గురువు వాక్యమై ఉండాలా, ప్రత్యక్ష ప్రమాణమై ఉండాలి. నీకు ఇంకా డౌట్ వచ్చిందా? ఆ మధ్యలో ఇలాంటి విన్యాసం వచ్చి ఇదే చూడకపోవాలి, నీకు ఇంకా ఏం అనుమానం అని చెప్పిపోతాను. అందుకని గురువుని ఎంత గొప్పని చెప్తారు, అనంతుడు అంటారు. నా గురువు అధికం తత్వం, నా గురువు అధికం తత్వజ్ఞాన పరమ్య తస్మై శ్రీ గురువే అంటారు. అటువంటి వాడిని ఒక జడమని శరీరం నువ్వే అంటున్నావు. జడంలో బంధించేది నువ్వే. నువ్వు ఏమన్నా అనుకురామని పోయి వచ్చినాక నాతో చాలా మంది పాడిపోతారు. మీ కర్మ నాయన అంటుంది. చెప్పేది మీరే, వాటికి అట్టడుగుని గురువుని పడేసేది మీరు. ఏమన్నా కాదు కదా, నువ్వేమన్నావు? చైతన్య శాశ్వత శాంతో వ్యోమాతీతో నిరంతరం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురువు. చెప్పింది నీవేనా? ఆయన చైతన్యుడు. చైతన్యం శరీరం ఉంది, శాశ్వతానికి శరీరం ఉంది, శాంతానికి శరీరం ఉంది. వ్యోమానికి అతీతమైనప్పుడు నీ శరీరంతో వ్యోమానికి అతీతం చేస్తాను. మరి నాదు బిందు కళలు అంటుంది. ఈ సృష్టిలో నాదు బిందు కళలు దానికి కూడా అతీతం. మళ్ళీ శరీరం ఉన్న గురువుని పట్టుకో అనేది మీరు మాకు చెప్పాలి. మరి ఇట్లాంటివన్నీ పరదేశపు కట్టుకొచ్చి ఇట్లాంటివి మొదలయ్యేది. మాది ప్రశ్న కరెక్టే. నీవు ఏ మాట అయితే చెప్పినావో, నీవు మళ్ళీ తిరిగి ఏదైతే నీవు ఆ స్థితి ఇప్పుడు ఆ స్థితి పొందేటువంటివి ఇప్పుడు ఏమంటివి? చైతన్యం శాశ్వతం అంటే అవి తాగినమ్మా తాగిన తాగిందిలే అర్థమే. ఆ శాశ్వతమైనటువంటిది ఇవన్నీ రూపనామ క్రియలు. నేను ఒప్పుకున్నా, ఆ విషయంలో ఒప్పుకున్నా. నువ్వు నాకు ఇన్ని చెప్పాల్సిన పని ఒకటే మాట అన్నావు. సాధన చేసి అంత స్థితికి వచ్చి పరిపూర్ణమైనప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నాను. ఇంక నీకు సాధన అవసరం లేదండి. మనం ఏం ఒప్పుకున్నాం, కొంత స్థితికి వచ్చినాక మొక్కాల్సిన పని ఏమి ఉండదు. నిరంతరం ఇంకా అదే అయిపోయినాక ఇంకా మళ్ళీ మొక్కేది ఏముండదు, పూజ చేసేది ఏముండదు. నీ మనసు నుండి అది నిండుకున్నాక అయిపోయాయి. ఇంకా ఈ విషయవాసంలో దూరేకే లేదు. ఎప్పుడు గురుమూర్తే కూర్చుని ఉంటాడు. నీకు విషయవాసం వచ్చి పక్కన కూర్చున్నాక స్థానం ఉంటే కదా. ఇంకప్పుడు నువ్వు పూజ చేసినా నీలోనే ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు. నువ్వు ఆత్మలింగాన్ని పూజ చేయాలా. ఒక చిన్న ఉపమానం మాట్లాడుకుందాము. మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఏమన్నా కొంచెం వెనుక ముందు అయితే కూడా అదిగా స్వామి ఇదని మాట్లాడుకుందాం మనము. ఎందుకంటే సమభావికలు కాబట్టి. ఇప్పుడు ఒక ద్వంద్వసేన వేసినాము. ద్వంద్వసేనలో మొత్తం వేస్తారంటే ఇప్పుడు ముందు. అవును, ఎప్పుడు వేస్తారులే, అప్పుడు వేసేయాలి, ఇప్పుడు వేస్తాం. మొచ్చేసి ఇప్పుడు ఎవరు వేస్తుంటారులే స్వామి. ఎవడు కావిలి కాచేవాడు లేడు, చేసేవాడు లేడు. పండిన కాటికి పండే, ఎండిన కాటికి ఎండా. కావిలి పోయేవాడు కూడా లేడు. అప్పుడు ద్వంద్వసేన కంకిడిచిందంటే కావిలి ఉండేది. అప్పుడు కావిలి ఉండి వీడు మొత్తం మీద నిలబడుకొని డబ్బాలేకి రాళ్ళు వేసుకొని కూతురు చేస్తున్నాడు. అప్పుడు గూలు అనేది ఏమన్నా ఆ చేనులో కూర్చుంటాయా? కూర్చోవని చెప్దాం. ఏంటి కూర్చోవని చెప్దామంటే వీడు కేకలు పెట్టడము, ఆర్భాటం చేయడము, వాడి శబ్దాలు చేయడము ఇవన్నీ చేస్తుంటే కూర్చోకుండా ఉన్నాయి కదా వాడు చేసే అల్లరికి. అట్లా ఇక్కడ కూడా కరము ఎవరు ఇతను పరదేశపు తాతనే నిండుకొని ఉన్నాడనుకో, ఇంక సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయా? గూలు అనేవి ఎక్కడి నుంచి వచ్చి కూర్చుంటాయి. ఆ గూలు అనేవి సంకల్పాలు వేరే వచ్చేకి లేదు కదా ఆడ. నమస్కారం అన్న. మళ్ళీ ఇంక నీకు ఇంకా అర్థం కాలేదనే కాటికి అవుతుంది. మరి నువ్వు ఏమనుకోవద్దు మరి సంజీవా. ఇప్పుడు ఎప్పుడైతే ద్వంద్వసేనలో మనం అరుస్తూ ఉంటామనుకో, అరుస్తూ ఉంటే గూలు కూర్చునేకి రావు. మనం నిరంతరం పరదేశప్ప మీద మనసు పెట్టుకొని నిరంతరం ఆయన యొక్క నామస్మరణ చేస్తున్నామనుకో, ఆ నామస్మరణ చేస్తుంటే సంకల్పాలు వచ్చి మన దగ్గరికి చేయనివ్వదాం అనేది కానీ ఇంకోటి కానీ ఏం గనం వచ్చేకి లేదు కదా దావా. ఇదే జరిపాయా. ఇప్పుడు ఓం నమ శివాయ అనేవాడు రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు. మనసులో రాముడిని తెలిసినావు అనుకో, కోరికలు రావు. కాముడు వస్తాయి. కాముడే 24 గంటలు ఉన్నాడు అనుకో, రాముడు రాడు. ఇంకెందుకప్ప నువ్వు దండి కూడా నాకు సీట్ లేదా, ఇంకొక ఒకరికే.
ఒకటే మాట అలా నువ్వేమనుకో సంజీవా, నువ్వు ఎందుకంటే నీకు అర్థం ఇంకా దాంట్లోకి ఇంకా దూరలేవు, దీనికి ఎక్కలేదని అంటే కదా, మళ్ళీ ఏమో బాధపడద్దు. ఏం లేదు అట్టేం లేదులే. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఎప్పుడైతే అన్నానో నేను ఇంకా దృష్టి దాని మీద పెట్టుకోకుండా ఎక్కడో పరదేశకు పోయినాను, పోయిన దానికి ఇదేమో మళ్ళీ దావదపోయిందని నిన్ను నీవే తర్కం చేసుకోవాలి. నాయన ఏదన్నా కానీ మాట మాట్లాడినప్పుడల్లా దాన్ని గమనిస్తాడు. ఇప్పుడు నువ్వేమంటివి, ఏమప్పా అది అతీతమైనటువంటిది అంటుంది కదా, దానికి శరీరం లేదు అది లేదంటుంది కదా, మరి శరీరం పట్టుకోవాలంటే ఒక మాట అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈ లోపల ఉండేవాడు ఆ విగ్రహం ఉందే లేదా, ఆత్మరాముని గానలేఖను మూత్రగుంపులో మునుగి చెడుతూ నేత్రద్వారమునందు వెడలిన సూత్రధారిని గానలేఖను క్షేత్రములకు పోతదేమో, త్రేతాయుగమున హరి పతిమలను కల్పించబడని అని చెప్పినారు కదా. అప్పుడు ఇక్కడ నువ్వు తెలుసుకునే చేత కాకున్నప్పుడు విగ్రహాలకు పూజ చేసేది తప్పలేదు. ఆ విగ్రహాల్లో చేస్తూ ఉంటే ఏమిటిది, అందరికి పెట్టువాడు దేవుడు, అందరూ ప్రీతి నైవేద్యములు పెట్టుటెట్లు, పెట్టనా తినని ఆ దేవునికి పెట్టనా తిప్పలేమని ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో, ఇవి పెట్టినా కూడా తినవు కదా. గణపతికి ఎంత పెట్టింటారమ్మా లడ్డు, 5 కేజీలు పెట్టిన వాళ్ళు, 2 కేజీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతో కొంత 10 కేజీలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. పెద్దదైతే పెడితే కూడా ఏమన్నా చీమ కింద నుంచి మెల్లగా కాలు కాటి నుండి ఎక్కిపోయి సూపర్కాయను పక్క పెట్టింది, తినేక మొదలు పెట్టింది, అంతంత తెచ్చుకొని వచ్చింది. ఇది దీనికి ఉంది తినేక అధికారం, దానికి ఏమో అధికారం లేకుండా ఊపినే ఉంది. మళ్ళీ తర్వాత ఇట్లా గ్రహించి, ఓహో మనము తినేవాళ్ళం వండుకొని మనలో అని అనుకొని పెద్దలు ఒక మాట అంటారు, వెన్న చేతిలో పట్టుకొని ఇంటింటికి నెయ్యి అడిగేపోయినాడు. ఏమిటి పాపం ఆయన పాపం ఊపిన వండుకోకుండా, ఏమయ్యా దూరాపురం ఆయన ఏమిటిది నువ్వు నెయ్యి అడుగుతున్నావు, నీ చేతిలో ఉండేది ఏమిటిది అన్నట్ట. ఇది వెన్న అయ్యా అన్నట్ట. వెన్నని 2 చేపు అగ్గి మీద పెడితే నెయ్యి అవుతుంది కదా, దీంట్లో నెయ్యి ఉందా అనుకున్నాడు. అట్లా ఎప్పుడైతే తెలుసుకుంటే అట్లా గురువును కూడా ఆ శరీరంతో ఉన్నటువంటి వానికి లేదు కదా, మరి ఎందుకు ఇక్కడ అంటే మన పెద్దలు మా గురువుగారు అంటున్నారు, ధరణి లోపల 6 తత్వములకు ఆవల తత్వంపు ఎవడరు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతరభోగి శ్రీ సదానంద యోగి అని చెప్తున్నాడు. అంటే కారణ గురువుగా వచ్చినాడు, మనకి బోధ చేస్తున్నాడు. జ్ఞానం ఎవరైతే బోధ చేస్తున్నారో వాళ్ళను గురువుగా భావించి, ఇప్పుడు 2 రస్తాలు వచ్చినాయి విధానం. మనం ఏం పోవాలా, అట్టే కంటికి ఒకరు పోవాలనుకున్నాము, ఇంకొక ఊరు ఆ ఊరుకో 2 రస్తాలు కలిసినాయి. ఈ రస్తా ఎక్కడ పోతుంది, ఈ రస్తా ఎక్కడ పోతుంది అని నిలబడిపోయినాం. ఒక ఆయన 2 రస్తాలు తెలిసినాయని వచ్చినాడు, ఏమైనా నిలబడినావు ఆ ఊరు నీదే అన్నాడు. ఏం లేదయ్యా నేను అట్టే కంటి స్వామి దగ్గరికి పోదాను, ఇట్లే పోతుంది చూడు చక్కగా అని చెప్పి దావ చూస్తున్నాడు. ఇది ఎట్లా పోతుందంటే ఇట్లా పోతే వేరే అట్లా ఆయనే గురువు. అట్లా కారణ గురువు ఎందుకు అవసరం వచ్చిందంటే అక్కడ తెలుసుకునేకి అక్కడ నువ్వు తెలుసుకునేదానికి నీకు దావే తెలుసు కదా. మహానుభావులు ఏమంటారంటే ముందు నువ్వు సిద్ధమైతున్నావు తప్ప అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విధానం ఆత్మజ్ఞాన ప్రధానమైన తస్మై శాస్త్రం. నువ్వు అధికారి కావాలి, నువ్వు శాస్త్రం చదువుతుంది, సత్సంగాలు చదువుతుంది, అందరికి మాట్లాడుతుంది, నీలోన ఆహం వచ్చేంత వరకు నీకు దేవుడే లేదంటే పొరపాటున నీ పక్కలోనే ఎవడాన్ని కానీ చూసిందని పోయాను, లేదు నేనంటే కనబడవా, నాకంటే గొప్పగా మాట్లాడేవాడు నీలో అహమే పోలేదు. నీకు అధికార తత్వం ఎక్కడ వచ్చాను, నీలోనూ సత్వగుణమే రాదు. ఒకరిని పక్కనని పొగిడితే వెంటనే అది దిప్పి దిగిపోయి వద్దప్ప నేను ఉండను, నేను సత్సంగంలోనే పాల్గొంటాను, నీలోనూ అహంకారం లేదు, నీలోనూ సత్వం విద్య ఎక్కడి నుంచి 10 మంది ఇట్లా లేదప్ప మాకు ఆశించాడు, మా వాళ్ళు కోటి పెట్టినట్టు గురుపతులు కోటి మిగతా వాళ్ళు ఎవరు రావద్దని ఏమి ఇక కూడలేదేమో ఇంట్లో అట్లా పోలేండి. మరి 10 వచ్చి 3 పడొడ్డి 4 పడొడ్డి లెక్క ఎక్కడంటే గురుపుట్టడము మన కనుక అర్థపీఠకము పీఠకల పేర్లు చెప్పరాదు. ఈ లెక్క ఏమన్నా చెప్పింది, 5,000 పెడితే పాద నమస్కారం అంట,
లేకపోతే దగ్గరికి రానిచ్చేయలేదు. ఇంకా సపోర్ట్ 10,000 ఇస్తే గురువు ఉపదేశం, 10,000 లేకపోతే ఉపదేశం లేదు. మరి ఇక్కడ నేను విన్నావా? మరి సశరీరంతో గురువు చేసుకుంటే దుడ్డు కావాలి. 70,000 ఇస్తామన్నాము. మా చిన్నజీఆర్ స్వామికి మా ఆదోనికి వచ్చినాడు. ఆదోనికి వచ్చి నేను తెలిసింటాను. ఆదోనికి వచ్చినాడు. మళ్ళీ పెరుగులు ఎంత ఉంది ఇంత రాండి అని చెప్పి మనీ వాళ్ళ పోట్లు వీళ్ళ పోట్లు కట్టియాలని రమణాలు నేను ఇంత చేసుకుంటాను, 40,000 వరకు చేసుకుంటాను. ఇంకో బిల్లు పూజారు ఒక ఆయన మన బ్రాహ్మణుడు వస్తున్నాడు కాబట్టి మన దేవాలయంలో పెట్టేయాలని ఆయన నేను 30,000-40,000 వేసుకుంటానని ఇట్లా ఏదో మాట్లాడుతున్నారు. ఎంతో ఇంతో అని మాది మేము వస్తే 70,000 అవుతుంది అయ్యా అన్నారు. ₹1,00,000 వరకు వస్తుంది ఖర్చు అన్నారు. ₹1,00,000 వరకు వస్తుంది ఖర్చు అంటే ఎదబడినాడు. వద్దులే సత్య అనుకున్నారు. మరి రావాలనుకున్న వాళ్ళు ఆ దేశం అట్లా పోయే వాళ్ళు ఇట్లా పోదాం లేని కారానికి కూడా రావచ్చు కదా. మంత్రాలయం స్వామి వచ్చిండే శిష్యులే రానిరు మొక్కేకి హనుమంతప్ప స్వామి. శిష్యులు డబ్బు ఆయనకి 500, ₹1,000 ఇస్తే నమస్కారం చేయనిస్తుంటారు, లేకపోతే పక్కకు పంపిస్తుంటారు. మేము పోలేదు, ఊపిన చూసినాం దూరం నుంచి. మనకి అంటే మాతో డబ్బు లేదు కదా. మనం అది కూడా ఎందుకు అనుకున్నాం? నీకు అవసరమే లేదు, విసర్జించు అంటాడు గురువు. ఏమంటాడంటే ఇప్పుడు అన్నం తింటున్నాను, అన్నంలో రాయి ఇచ్చింది, ఏం చేస్తుందా నేను పక్కకు వారేయాలి అంతే. మరి దీన్ని అయితే తినకపోతామంటే అన్నం లేదా రాయి పక్కన పెడతాడు. ఎట్లా పరమయ్యాలప్ప అంతే కదప్పా. ఇప్పుడు నేనైతే ఒకటే మాటే చెప్తాను. చిన్నజీఆర్ స్వామి ఇది అన్నారు, అది ఆ ఊరికి వచ్చినారని చెప్పినారు. నేను ఒప్పుకున్నాను. ఆయన ఎందుకంటే ఇప్పుడు శివలింగానికి తీర్థం ఇచ్చి నాకు తీర్థం వద్దన్నప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు హనుమంతప్ప పరదేశప్ప భక్తుడు అన్నారు. అదే ఆ ఊర్లోనూ పోయినాక పరదేశప్పని ప్రసాదం తెచ్చినాం కదా లడ్డు తిను అన్నాము. నేను తినను అన్నాను అనుకో నన్ను భక్తుడు అంటారా? ఆయన భక్తుడినే నేను. ఏ పరదేశప్ప హనుమంతప్ప ప్రసాదం పెట్టలే నాకు ఆయన దగ్గరికి పెడతావు అన్నావు అనుకో, చిన్నజీఆర్ స్వామి ఎట్లయితే అభేదము కదా, ఉన్నది ఒక్క పరమాత్మనే కదా. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదివినంతా ఏమంటున్నారు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు నమో వై వ్యాస. మరి ఇన్ని తెలిసి నువ్వు శివుడి పేరు నువ్వు విష్ణు సంవత్సరాల నిండా ఈశ్వరనే తలుస్తుంటాడు ఆయన. మరి నువ్వు నాకు అన్నదామనంటే సరిపోవు, శివుని నామంటే లేదు అని అంటే కర్నూలు కూడా చాగంటి కోటేశ్వర వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు శివాన్ని నోరు తలసలేదు. అటువంటి ఆయనకి పోయి నువ్వు మొక్కడమేంది అంటే నువ్వు ఇంత దోషం కట్టుకునే ఆయనే ఇంత దోషము, మళ్ళీ బురద అంటున్నాను కట్టుకుంటే నీకేమంటాడు? ఆయన ఈ మాట మాత్రం మన ఏరూరు భీమలింగప్ప అంటుంటాడు స్వామి. గంధం కొట్టుకున్నంత పోయి ఖర్చుకోప్ప, గంధం కొట్టుకున్నంత పోయి ఖర్చుకొని అంటాడు. గుర్తు కొట్టుకున్నంత పోయి అంటావు, మంచి కొట్టుకున్నాన్ని పోయి ఖర్చుకోవద్దప్ప, గంధం కొట్టుకున్నాన్ని ఖర్చుకోపప్ప. మరి మాకు ఇవన్నీ ఎవరు చెప్పలేదు, మాకు పదే చెప్పండి జరిగిందని మేము అంటే నీకు జ్ఞానం కావాలా అనుకుంటే ఇక్కడ అహం కావాలని అంటే తెలియదు. అహం ఏముంది? మాది పెద్ద పీఠకం అంటారు, నాది పెద్ద పీఠకం అంటారు, నాది అదుగు అంటారు, నాది గురికల్ అది దేవుడు అంటారు, మాదానంతా పెద్ద దేవుడు అంటారు. యోగ దేవుడైనా జీవ. నేను అడిగే ప్రశ్న వాదించక సరిపోయిందండి. యోగి ఒక్కరన్నా అయినారా? ఎక్కడన్నా అయినారా యోగులు? ఎందుకు కాలేకపోయినారు మరి? అన్ని అహం ఎందుకు పోలేదు? కార్యసిద్ధి కావాలి. ఒక్క మాట నేను అచ్చలమంటేనే నాకు అప్పటికే అనిపోయింది, పెద్ద కష్టం కదా ఏగి సార్ అయిపోయింది మాకు. నువ్వు ఒక మంచి మాట అన్నావు, ఇవన్నీ సాధన చేసినాక అప్పుడు బ్రహ్మం గారిది కూడా చెప్పిన చిల్లరాళ్ళకు మొక్కుతూ అంటే ఎవరికి చెప్పినాడు అది, ఎప్పుడు చెప్పినాడు అది అని కూడా అన్నాడు. ఆరు తీరిన తర్వాత అవసరం లేదు ఆయన, అవసరం లేదు. ఇప్పుడు ఒక మాట చిన్నది,
నువ్వు ఆడపిల్ల సమస్య ఎత్తితే నువ్వేమనుకోవద్దు పెద్దమ్మ. అది కాదు అసలు. ఆడపిల్ల లంగా బయట వేసుకుంటుంది సన్నది. ఆ ఇంటికి వ్యవహారం అంతా తిరుగుతుంది. తిరుగుతూ వస్తుంది, పారుతుంది. అదంతా మొగలలో కూడా ఎగలాడుతుంది. గోళీలు ఆడే కాడికి కూడా పోతుంది. పెళ్ళి అయిందా పాప. పెళ్ళి కాయే తలకాయలు ఏమన్నా పెళ్ళి కాకున్నప్పుడు కూడా వయసు వస్తే కూడా ఏమంటారు, ఏమో నువ్వు సన్న పిల్లలు అనుకున్నావా, ఇన్నాళ్ళ లెక్క ఇండ్లు పడుతా చెడు తిరిగేకి అని అంటారు. పెళ్ళి అయినాక ఇంకా కంట్రోల్ పెడతారు కదా, 2 రకాలు. అట్లా ఇక్కడ కూడా మన సమస్య ఏమిటి తప్ప అంటే, ఎప్పుడైతే మనకి ఇంకా తెలుకోకున్నప్పుడు ఏమన్నా తెలుకోకున్నప్పుడు వాదించుకునేదానికి చేసేదానికి ఇవన్నీ వ్యవహారం అంతా చేసేది మాత్రం మాట్లాడతారు. ఇప్పుడు నేను ఎంతసేపు ఉన్నా నేను ఏమంటున్నా, నేను అచలమైనా కూడా అచలుడే. నేను ఎప్పుడన్నారు అచలం సమస్య గురించి మరి ఒక మాట చెప్తారు కొంతమంది, మేము అచలము అనకూడదంట. నువ్వు అచలం అయితే మాట్లాడుతుండవే, చలనము లేనటువంటి మాట ఎట్లా పలుకుతుండవు నువ్వు అనే. కాబట్టి అచల పీఠం మాదయ్యా. నీ పేరేం పేరు? హనుమంతప్ప. హనుమంతప్ప అంటే హనుమంతునికి సంబంధమైనటువంటి వాడు, వాయుపుత్రుడు. అంటే ఆంజనేయులు అతని పేరే. హనుమంతప్ప అని పేరు పెట్టుకున్నంత మాత్రాన హనుమంతుడు అవుతామా? అచలపీఠం అన్నంత మాత్రాన అచలడం అవుతామా? పేరు పెట్టుకున్నాము, అవి పేరు ఉండాలని పీఠానికి అని నేను చెప్పుకుంటూ వచ్చేది. ఇప్పుడు హనుమంతప్ప ఏమంటాడు, శబాస్ అంటాడు. ఏంటికి నేను అచలుడు అప్ప అంటే, అచలుడు అంటే పలకలేదయ్యా, నువ్వు పలకకూడదు. అచలుడు ఇది ఏమంటారు, పరదేశప్ప పీఠమప్ప, పరదేశప్ప సాంప్రదాయకమప్ప మాది. ఇటువంటి మాట మాట్లాడవు. అవధూత సాంప్రదాయకమప్ప అని కూడా అనొచ్చు, ఏదన్నా కానీ అనొచ్చు. మరి అంతేగాని అందరూ మాట మాట్లాడు సర్వాధికారి. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు అధికారి. ఇక్కడ ఎంతసేపు ఉన్నా నేను కూడా ఇది ఎవరో కార్యదర్శి అని చెప్పినారంటే, ఈరోజు ఇది కమిటీ లేదు. అంటే చూడండి ఆయనతో కూడా అనొద్దంటే బాధపడి